హలో అండి. నువ్వుల లడ్డుతో ఎన్ని లాభాలున్నాయో తెలుసుకుందామా మరి? కేవలం నువ్వుల లడ్డూలు సంక్రాంతికే కాదండి, 365 రోజులు స్పెషలే. రోజుకు ఒకటి నువ్వుల లడ్డు తీసుకోవడం వలన ఎముకలు బలపడతాయి. నువ్వుల్లో కాల్షియం, బెల్లంలో ఖనిజాలు ఉండటం వలన ఎముకలు, పళ్ళు బలంగా ఉంటాయి. బెల్లం, నువ్వులు రెండూ కలిపి తీసుకోవడం వల్ల అలసట తగ్గి ఎనర్జీ వస్తుంది. రక్తహీనత తగ్గుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో సహాయపడుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ఇన్ని లాభాలున్న నువ్వుల లడ్డు ఎలా చేయాలో తెలుసుకుందామా మరి? ఒక గ్లాసెడు నువ్వుల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. వాటిని నీటితో బాగా కడగాలి. కడిగిన నీటిని ఈ విధంగా వడకట్టుకోవాలి. బట్టలో ఆరవేయాలి. ఆరిన తర్వాత కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వాటిని మనం ఒక బౌల్లో తీసుకుని బాగా వేయించుకోవాలి. నువ్వులు గుల్లలాగా అవుతాయి. అప్పుడు పక్కన పెట్టుకుని కొన్ని పల్లీలు కూడా కలుపుకోవచ్చండి, అది మన ఇష్టము. పల్లీలను కూడా వేయించుకొని పొట్టు పోయే వరకు ఇలా చూసుకోవాలి. ఆ రెండింటిని పొట్టు పోయిన తర్వాత ఆ రెండింటిని కలుపుకొని మనము పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు బెల్లం తీసుకోవాలి. బెల్లము ఇది స్పెషల్ బెల్లం అండి. తీగ బెల్లమే లేదా కటుకు బెల్లం అని అంటారు. షాపులలో దొరుకుతుంది. దీనిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఒక బౌల్లోకి తీసుకోవాలి. పాకం వచ్చే వరకు దీన్ని ఒక కొద్దిగా నీరు వేసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక బెల్లం అంతా కరిగే వరకు మనము పాకం చేసుకోవాలి. పాకం వచ్చిన తర్వాత మనము ఈ విధంగా బెల్లం అంతా కరగాలండి. చిన్న చిన్న ముక్కలు కూడా ఉండకూడదు. మొత్తం కరిగిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వస్తుంది పాకము. ఈ పాకాన్ని మనం ఒక బౌల్లో వేస్తే చిన్న ముద్దలాగా రావాలి. ఈ విధంగా వస్తే పాకం వచ్చినట్టు. అప్పుడు మనం పక్కన పెట్టుకున్న నువ్వులని ఈ పాకంలో స్టవ్ ఆర్పేసి ఈ నువ్వులన్నీ ఈ పాకంలో కలుపుకోవాలి. పాకం అంతా నువ్వులకు పట్టే వరకు కలిపి మొత్తము కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న లడ్డూలాగా కట్టుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత కొంచెం చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూల్లాగా చేసుకోవాలి. ఎంత అందమైన లడ్డూలు, ఆరోగ్యమైన లడ్డూలు రెడీ అవుతాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చండి. చాలా ఆరోగ్యము. రోజు ఈ లడ్డూలను తినడం వల్ల మనము హెల్తీగా ఉంటామండి. ఏ బాడీ పెయిన్స్ కూడా ఉండయి. దయచేసి ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.